నమస్తే, వెల్కమ్ టు శ్రీ సుదర్శన వీక్షణం. అలాగే ఇంట్రో వచ్చేసరికి మనం ప్రముఖ నిర్మాణ వాస్తు అలాగే జాతకరత్న జననకాల నిపుణులు నివారక తేజం శ్రీ చెన్న సుదర్శన్ గారు అయితే ఇప్పుడు మన బీఆర్కే స్టూడియోలో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడి మనం వాస్తు అలాగే జాతకరత్నాలు జననకాలం వంటి విషయాల గురించి అయితే మాట్లాడుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు వివాహం చేసేటప్పుడు నక్షత్రాలకు సంబంధించి జాతకాలకి సంబంధించి ఇవి కలవాలి, కలవకపోతే వివాహం జరగడం కష్టం అనేసి అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంటారు. సో దీనికి సంబంధించి అవి కలవాల్సిందేనా, కలవకపోతే ఏం జరుగుతుంది? ఇక్కడ అదే అండి, మనం నిన్న చెప్పుకున్నట్లు ఏదైనా సరే వివాహ పొంతన అనేది చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో ఏం చేస్తారంటే వాళ్ళ జాతకాలే ప్రధానంగా చూస్తారు. జాతకాలు కలవని పక్షంలో చాలామంది చేయరు. కొంతమందికి జాతకాలు ఉండవు. అంటే కొంచెం పల్లెల గ్రామాల్లో కానీ ముఖ్యంగా మేము రాయలసీమలో ఎక్కువ చూసినట్లయితేనా అక్కడ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు పర్ఫెక్ట్గా ఉండవు. తర్వాత వచ్చేసి వీళ్ళ పేర్ల ప్రకారం పిలుచుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, కొంతమంది చదివిన అమ్మాయిలు ఉన్నట్లయితేనా వాళ్ళకు ఒకవేళ అంతా సరిపోయింది అనుకోండి, అంటే వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ సరిపోయింది, తర్వాత ఇద్దరికి ఈడుజోడు సరిపోయింది, అంతా ఆర్థికంగా కూడా సరిపోయిందనే ఉద్దేశంతో పేర్లు మార్చి వివాహాలనే చేస్తున్నారు. అంటే ప్రధానంగా ఆడపిల్ల పేరు అనేది మారుస్తున్నారు. మార్చినప్పుడు ఏమవుతుంది, ఒకవేళ చదువుకున్న పాప అయితేనా అక్కడ సర్టిఫికేట్ ఆల్రెడీ ఉంటుంది ఆ పాపకు. అంటే రేపు ఏదన్నా సరే ఉద్యోగం కానీ లేదా ఇప్పుడు ప్రధానంగా మీకు అక్కడ ఆంధ్రాలో చూసినప్పుడు కొన్ని జరుగుతున్నాయి. అంటే ఏదో ఒకటి ఉద్యోగం అంటే నెలకు ఇంత జీతం వచ్చే ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి అట్లా ఏదైనా చేసుకునేప్పుడు ఆ పేరుతోనే జరుగుతూ ఉంటుంది. సర్టిఫికెట్లో ఏ పేరు ఉందో ఆ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. కానీ వీళ్ళు మార్చుకొని ఉంటారు పేరు. అంటే ఏ అక్షరం అయితే లా అని ఉండాలనో లీ అనే అక్షరమో లేదంటే ఇంకొక అక్షరంతోనో వీళ్ళు పేరు మార్చుకొని ఉంటారు, లేదా తా అనే అక్షరంతోనో మార్చుకొని ఉంటారు. వ్యవహారంలో వాళ్ళేమో భార్యాభర్త పిలుచుకునేటప్పుడు ఒకవేళ పిలుచుకున్నప్పటికీ కూడా ఇక్కడ సమాజంలో వాళ్ళు ఆ పాప చలామణి కావడం వచ్చేసి పలానా అక్షరంతో చలామణి అవుతూ ఉంటుంది. అప్పుడేమవుతుంది, దానివల్ల వచ్చేసి ఈ నెగిటివిటీ ఎక్కువగా ఉండడం వలన ఒక్కొక్కసారి అది బ్యాలెన్స్ అవుతుంది, ఒక్కొక్కసారి బ్యాలెన్స్ కాదు. ఇటువంటి సందర్భాల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటేనా అక్కడ ఎందుకు ఇప్పుడు ఒకటి చూడండి, ఏ దానికైనా పరిష్కారం ఎలా ఉంటుందంటేనా జస్ట్ ఒక సపోజ్ జ్వరం వచ్చింది, ఒక పారాసిటమాల్ టాబ్లెట్ వేస్తే పోతుంది. లేదు ఇంకా ఏదైనా సరే అది వైరల్ ఫీవర్ ఉంది, దానికి ఇంకొక ఇంజెక్షన్ వేయించుకోవాలి. అట్లా మనం ఏ విధంగా అయితే ఆరోగ్యానికి ఎలా అయితే చూస్తున్నామో అలాగే మనిషి జీవితానికి కూడా సమస్య ఎందుకు ఉంది, ఎక్కడ ఉంది అనేది మనం చూసుకొని ఒకవేళ ఆ వివాహం ఆల్రెడీ జరిగిపోయి ఉంటుంది, ఇప్పుడు పేర్లు మార్చాలన్నా కాదు, లేదా అప్పుడు పొందికి ఉన్నాయా లేదా అనేది చూసుకునే కానీ కొంతమంది లవ్ మ్యారేజ్లు కూడా చేసుకుంటారు. అటువంటి ఏమైతే అప్పటికప్పుడు ఆకర్షణ వలన అవి జరిగిపోవడం వలన కూడా కొన్ని సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయి. ఇటువంటి వారందరి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకు డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే జాతకరత్నాన్ని సూచించుకొని ఆ యొక్క అది కూడా ఖచ్చితంగా సూట్ అవుతుంది. లేదా కొందరు ఏంటంటే ఆ రత్నం వేసుకున్నాక విడిపోవడం జాస్తి అవుతుంది, లేదా ఇద్దరి మధ్య సంబంధాలు అనేటివి అంటే వీళ్ళ వేరైపోతుంది అనమాట. అంటే ఏదైతే పాప కానీ అబ్బాయి కానీ వాళ్ళ తోవ అనేది వేరైపోతుంది. అంటే వాళ్ళ ఆలోచన విధానం అప్పటి వరకు వాళ్ళిద్దరి మధ్య ఉండే ఆకర్షణ కానీ ఇంకోటి మనం ఏం చూడాల్సిందంటే భర్తే ఒకటి ఆప్యాయంగా వచ్చేసి ఒక డైమండ్ జ్యువెలరీనో ఇంకోటి ఏదైనా రింగు ఆకుపచ్చ రింగో ఇంకోటి తెచ్చి అది పెట్టుకునే అంచి అది రెగ్యులర్గా పెట్టుకున్నాను అనుకోండి, అది పెట్టుకునే అంచి ఇద్దరి మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. ఇటువంటివి కూడా కొన్ని మీ జీవితంలో కూడా మీరు ఆలోచన చేయొచ్చు. లేదంటే ఇంకోరు వీధిలో ఎవరైనా చెప్పేటోళ్ళు వస్తేనా మా ఈ ఉంగరం వేసుకోమ్మా ఇది బాగుంటుంది అనేసి ఏదో అప్పుడు తాత్కాలికంగా కానీ లేదా కొన్ని సమస్యలు అనేవి ప్రతి ఒక్క జీవితంలో కుటుంబంలో ఉండవని నేను చెప్పడం లేదు. అప్పుడు ఏమైతే అంటే ఎవరో ఒకరిని ఆశ్రయించి ఆ రత్నం ధరించడం వలన ఒక్కోసారి బాగుంటే బాగుంటుంది, లేదా ఆ యొక్క వారం కానీ నెల కానీ బాగుండి నిన్న మనం చెప్పుకున్నాం కదా ఏమనంటేనా ఏదైనా సరే రత్నం అనేది ధరించినప్పుడు లేదా ఒక ఇంట్లో నివాసం ఉన్నప్పుడు 24 అవర్స్లో మీకు చేంజ్ అనేది కనిపిస్తుంది, మీ బాడీకి తెలుసు. అది తర్వాత 21 డేస్కు మార్పు అనేది కూడా కనిపిస్తుంది, ఆ తర్వాత 41 డేస్కు ఆ ఫలితం కూడా కనిపిస్తుంది. ఇట్లా ఏ విషయంలో సరే జరిగి ఆ వివాహ సమయాల్లో చేసిన ఎంతైనా పొంతన చేసినప్పటికి కూడా జాతకాలు చూపించినప్పటికి కూడా కొన్ని అందుకే ఇక్కడ ఈ కాలంలో ఫ్యాషన్ ఏమైపోయిందంటే పెద్దోళ్ళు కుదిరించిన పెళ్ళిళ్ళ కంటే ప్రేమ పెళ్ళిళ్ళు మేలనే స్థితికి వచ్చినారు. ఎందుకంటే అక్కడ సమస్య అనేది ఏమిటి అని ఐడెంటిఫై చేయకుండా కేవలం మేము జాతకాలు చేసినాం అని కాకుండా ఇంకా ఇక్కడ ఏమంటే జాతకాలు చూసి అవి పెళ్ళిళ్ళు చేసినాం కాబట్టి ఇద్దరు ఒకవేళ సరిత ఈడు జోడు లేకుండా కొంతమంది చేస్తున్నారు. అది కూడా కొంచెం ఆలోచించాలి విషయం. ఏదైనా సరే ఒక కుటుంబంలో కానీ ఒక వ్యక్తికి ఉన్న సమస్యకి పరిష్కారం వచ్చేసి జాతకరత్నం ద్వారా తేవచ్చు. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ టైం పర్ఫెక్ట్గా ఉంటే తర్వాత వారు ఏదైతే నివాసం ఉంటున్నారో అక్కడ ఆ యొక్క నివాసం అనేది బాగుంటేనా పిల్లలు అందరూ బాగుంటారు, తల్లిదండ్రులు అందరూ బాగుంటారు. ఇంకా వచ్చే పిల్లోళ్ళు వచ్చి కూడా సక్రమంగా బాగా ఉంటేనా
ఇంకొకటి మీరు ఇక్కడ కూడా గమనించవచ్చు, ఏదంటే వివాహం ఎప్పుడైతే జరిగి ఉంటుందో వివాహం జరిగినప్పుడు కొంతమంది జీవితం మారిపోయి ఉంటుంది. అంటే అంతవరకు బాగా ఆర్థికంగా ఉన్నవాడు చెడిపోతూ ఉంటాడు, లేదంటే అంతవరకు ఆర్థికంగా బాగలేని వాడు బాగుంటాడు, తర్వాత ఒక సంతానం పుట్టినప్పుడు చెడిపోతూ ఉంటారు. ఇటువంటి విషయాలు కూడా ఆ యొక్క నేను ఇంకోటి ఏం చెప్తానంటే ప్రకృతి శక్తి అనేది మీ జీవిత గమనాన్ని బట్టి మారిపోతా కూడా వస్తుంది. ఎట్లా అంటే అది మొత్తం అందరికీ మారిపోదు, అది మీకు అంటే మీకు ఇక్కడ చెప్పాల్సిందంటే ఏ వ్యక్తి ఇంకో వ్యక్తి మాదిరి ఉండరు. మనం ప్రపంచంలో 7 రకాల ఒకే మనిషి 7 విధాలుగా ఉంటారంటే కానీ జీవితం ఒకేలాగా ఉండదు, ఒకేలా ఉన్నా కూడా. అట్లా ఈ యొక్క గ్రహాలు కానీ పంచభూతాలు కానీ మన యొక్క అష్టదిక్పాలకుడు కానీ అంటే మనకు 4 మూలలు 4 దిక్కులు ఇవి ఆ జీవితాన్ని నిర్దేశిస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ జాగ్రత్తలు తీసుకొని మీరు చేసినట్లయితే మేము చేస్తున్నది కూడా అదే. శ్రీ సుదర్శన వీక్షణం చేసేది ఏంటంటే ఇక్కడ ఏదైనా సరే సమస్యకు సొల్యూషన్ కావాలి. అది వివాహం సరిత చేశారా లేదా, లేకపోతే బిడ్డ అనుకున్న సమయంలో పుట్టినారా లేదా, లేదంటే ఇండ్లు అనుకొని కట్టినారా లేదా, సరైన ప్లాన్ తీసుకున్నారా లేదా, వాస్తు తీసుకున్నారా సంబంధం లేదు. ఆ సమస్య పరిష్కారం కోసమే శ్రీ సుదర్శనం అనేది ప్రతిసారి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటుంది. అలాగే నవరత్నాలకు అలాగే రాశులకు సంబంధం ఉంది. అయితే ఏ రాశి వారు ఏ రత్నాన్ని ధరించాలి? ఇప్పుడు సహజంగా అండి నవరత్నాలకు రాశులకు మనకు ఉండే 12 రాశులు 9 రత్నాలు, మళ్ళీ 12కు 9 కానీ కొన్నిటికి ఆధిపత్యం వచ్చేసి ఆధిపత్యం అనేది వస్తుంది. కొన్ని దానిలకు వచ్చేసి ముఖ్యంగా సూర్యుడు చంద్రుడికి అయితే ఒకటే ఆధిపత్యమే ఉంటుంది. తర్వాత రాహుకేతువులకు ఆధిపత్యం లేదు. ఈ చాలామంది ఏం చేస్తున్నారంటే పలాని పేరు సపోజ్ నా పేరే తీసుకోండి సు అనుకోండి కుంభరాశి, కానీ నేను జాతక ప్రకారం వేరే ఉంటుంది. పెద్దవాళ్ళు అప్పుడు ఏదో పెట్టేసింటారు. అంటే దాదాపు ఒక 30 ఏళ్ళ కింద సందర్భంలో ఒకవేళ వాళ్ళ స్థితి సరిత లేకపోయినా వాళ్ళకి తెలియకపోయినా అవగాహన లేకపోయినా కూడా ఇప్పుడు కూడా చాలామంది ఉన్నారు అట్లా ఏదో పేరు పెట్టుకొని గడిపేస్తూ ఉంటారు కాలం. అటువంటి వాళ్ళ విషయంలో కూడా ఇది ఎట్లంటే ఈ రాశి ప్రకారం పలానా రత్నం పెట్టుకో. సపోజ్ ఈ రాశి ప్రకారము పలానా రత్నం పెట్టుకున్నారనుకోండి, అది ఆధిపత్యం వచ్చే 6 కానీ 6 కానీ 8 కానీ 12 కానీ వచ్చినప్పుడు ఆర్థిక నష్టాలు కానీ, లేదంటే అనవసరమైన ఖర్చులు కానీ, లేదంటే అనారోగ్య సమస్యలు కానీ ఇటువంటి కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇటీవల మనము నిన్న జరిగిన ఒక సంఘటన అందరికీ న్యూస్లో తెలుసు, ఆకస్మికంగా ధన నష్టం. అంటే ఇన్నాళ్ళు బాగా సంపాదించుకుంటా ఉన్నాడు. ఈరోజు చెప్పండి. రామకృష్ణ అని గండిమైసమ్మ నుంచి కాల్ చేస్తున్నారు. రామకృష్ణ, గురువు గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. చెప్పండి రామకృష్ణ గారు. సార్ నమస్తే. నమస్కారం, చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ 01/02/1996. అయితే మ్యారేజ్ టైంలో జాతకాలు కుదరలేదని పేరు మార్చి ఇప్పుడు కొద్దిగా మీ అబ్జర్వేషన్ చిన్న మనస్పర్ధలు వస్తున్నట్టు కనిపిస్తుంది. దానికి ఏ రత్నం ధరిస్తే బాగుంటుంది? అదే అండి, ఇప్పుడు మనము లైవ్లో అంత తేలిగ్గా రత్నం నిర్ధారించడం జరగదు. మీరు అన్నట్లు ఒకవేళ మీకు నిమిషాలుగా కరెక్ట్గా ఉన్నట్లయితేనా నేను ఇందాక చెప్పా కదా, ఇప్పుడు ఆ రోజు జాతకాలు చూసిండారో అది మీకు కూడా తెలియకపోవచ్చు, లేదా పేరుని బట్టే ఇప్పుడు పేరు మార్చి అమ్మాయి ఏమన్నా చదివిందా అండి? ఓకే, తర్వాత అక్కడ ఒకవేళ చదివినారనుకోండి, ఇప్పుడు మనం అనుకున్నట్టే సేమ్ సమస్య ఇక్కడ మీరు గమనించినారా? కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంటంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే మనం ఇచ్చే రత్నం వలన వాళ్ళకి నష్టం జరగదు ఎట్టి పరిస్థితుల్లో, కానీ లాభం ఖచ్చితంగా జరుగుతుంది. అపారమైన లాభం లేకపోయినా కూడా నష్టం అయితే జరగదు. అంటే ఏదైనా సరే ఎగుడు దిగుడుగా హై లెవెల్ లో లెవెల్గా పోతూ ఉండేటోళ్ళు, లేదా లో లెవెల్గా పోయేటోళ్ళకు సమాంతరంగా వెళ్ళేదా మేము అదే చాలాసార్లుగా చెప్తూ ఉంటాం. వాస్తు కానీ శ్రీ సుదర్శన వాస్తు కానీ, శ్రీ సుదర్శన రత్న కానీ, శ్రీ సుదర్శన కాలాన్ని కానీ మీరు ఉపయోగించుకోవడం వలన రాత్రికి ఏదో అయిపోతారు, లేదా మీకు లంకె మీద దొరుకుతాయని మేము చెప్పం, నిధులు దొరుకుతాయని. అదైతే సమస్య ఉందో ఆ సమస్య నుంచి పరిష్కారం పొందుతూ ఆ మార్గంలో వెళుతూ ఉంటారు. అది మేము చెప్పేది ప్రధానంగా. అలాగే ఇప్పుడు చూసుకుంటే మనం ఇంట్లో కొన్ని వాస్తుకు సంబంధించి చూసుకుంటే సంప్ ఇక్కడ ఉండాలి, బావి కానీ అలాంటివి ఏ దిక్కున ఉంటే మంచిది అనేసి అని చెప్పి ముఖ్యంగా ఈ సంపుల విషయానికి వస్తేనే సహజంగా ఈశాన్య మూలనే ఇస్తారు. ఏ బిల్డింగ్కైనా కూడా ఏ నిర్మాణానికైనా కూడా ఈశాన్య మూల ఇస్తారు. అయితే కనుక వివిధ చోట్ల అవి ఉండటం వలన కూడా చాలా సమస్యలు జరుగుతూ ఉంటాయి. ఈశాన్య మూలం ఉంటే అపారంగా, అది ఉత్తర ఈశాన్యం అయితే ధనపరంగా చాలా బాగా వస్తుంది ఆ నీటిని వాడడం వల్ల. అలాగే తూర్పు ఈశాన్యంలో సంపూర్ణప్పుడు వచ్చేసి అక్కడ ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది, పురుషులు యోగిస్తూ ఉంటారు. ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో స్త్రీలు యోగిస్తూ ఉంటారు. అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ యొక్క ప్రయాణం ఏదైతే ఉందో అద్భుతంగా ఏ సంపులు కనుకన ఈ నైరుతి మూల కానీ, లేదా పడమరలో కానీ, దక్షిణంలో కానీ ఉంటే నైరుతి మూల ఉంటే మరణం సంభవిస్తుంది. ఏది ఈ సంపులు
అంటే మంచినీళ్ళవి కానీ మంచినీళ్ళే కానీ లేదా సెప్టిక్ ట్యాంకులైనా సరే అక్కడ ఉంటేనే మరణం సంభవిస్తుంది. దక్షిణంలో ఉంటే కనుక ఆర్థికంగా దెబ్బతింటారు. ఎప్పుడైతే ఆర్థికంగా కుటుంబంలో సమస్యలు ఉంటాయో అక్కడ భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఉండదు, మీకు తెలియదే కాదు అది. తర్వాత పడమరలో ఉంటే పురుషుడు అప్రయోజకుడు అవుతాడు. అంటే మేము దక్షిణలో చెప్పిన ప్రకారం ఇక్కడ పురుషుడు అప్రయోజకుడు చేసే ఉద్యోగం పోవచ్చు, ఉద్యోగంలో సరిత ఎదుగుదల లేకపోవచ్చు, ఇటువంటి విషయాలు జరుగుతాయి. తర్వాత ఇది ఒక ఇంటికైనా అండి, లేదంటే ఏదైనా బిల్డింగ్ అటువంటి వాటికి కూడా అంటే బిల్డింగ్స్ లేదా అపార్ట్మెంట్స్ ఇట్లా ఉన్నప్పుడు వాటికి కూడా ఏదైనా ఈ కాలంలో అయితే పెద్దగా కట్టడం లేదు, కానీ మాకు తెలిసి పోయిన ఇంతకుముందు ఒక 5 ఏళ్ల కిందట అటువైతేనే కడతా ఉన్నారు. అట్లా ఎందుకంటేనే వాళ్ళ కన్వీనియంట్, జస్ట్ ఆడ ప్లేస్ లేదా రోడ్ ఫేసింగ్ దాన్ని బట్టి అవి కడతా ఉండటం వలన బిల్డింగ్లో ఉన్న వాళ్ళందరికీ దోషం ఉంటుంది. ఏదైతే ఫ్లాట్లో వీళ్ళు ఉంటారో అక్కడ వాస్తుబద్ధంగా ఉన్నట్లయితేనా ఎటువంటి సమస్య జరగదు. అంటే నేనేంటంటే సమస్య అనేది ఉంటుంది. ఇప్పుడు మనం సపోజ్ మన దారిలో మనం వెళ్తున్నాం, మన పక్కనే ఇంకొక యాక్సిడెంట్ జరిగింది, ఇక్కడ మీ యాక్సిడెంట్ తప్పించుకొని పోయినారంటే అర్థం ఏముంది, ఇక్కడ మీకు ప్రకృతి అనేది సహకరిస్తుంది, గ్రహాలు అనుగ్రహిస్తున్నాయి, తర్వాత కాలం అనేది అనుకూలంగా ఉంది. ఇటువంటి మనము ఈ యొక్క సంపులు కానీ సెప్టిక్ ట్యాంకుల వల్ల కూడా ఉండొచ్చు. అంటే మీరు ఇంకోటి కొన్ని చోట్ల అబ్జర్వేషన్ చేస్తే సార్ వాళ్ళకి అసలు ఆస్తే బాగాలేదు కానీ ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నారు, కానీ గతంలో ఎట్లున్నారు ఇప్పుడు ఎట్లా ఉన్నారు, ఆ ఇంట్లో అసలు సమస్యలు ఏమున్నాయి అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇంకొక సంవత్సరంలో ఎలా ఉంటారని కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇటువంటి విషయాలు సంపులు కానీ సెప్టిక్ ట్యాంకులు కానీ ఎట్టి పరిస్థితుల్లో కానీ, అంటే సెప్టిక్ ట్యాంకులు అయితే తూర్పు ఆగ్నేయంలో ఉత్తరవాయువులో ఉండొచ్చు, అది కూడా పూర్తి దక్షిణానికి కానీ పరమణకు కానీ లేకుండా ఉండొచ్చు. సంపులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తూర్పు ఉత్తరము ఈశాన్యం మూలగా తప్పితే ఎక్కడే కానీ ఇవ్వకూడదు. అవి చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే ఈశాన్యంలో చాలా వరకు పొరపాట్లు చేయొద్దు, అక్కడ ఎక్కువ బరువును కూడా ఉంచకూడదు అన్నట్టు చెప్తూ ఉంటారు, అది ఎంతవరకు నిజం? ఇంకోటి అండి, ఇటీవల కొంతమంది అంత పాండిత్యం ఉన్న వాళ్ళు కూడా ఏమని చెప్తారంటే ఈశాన్యంలో బరువు పెడితే ఏమవుతుందా, ఈశాన్యం ద్వారం లేకపోతే నీకేమన్నా ద్వారం మూసుకుపోతుందా, ఇటువంటి విషయాలు మాట్లాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే అనుభవపూర్వకంగా అనుభవించి ఎవరైనా సరే దాని విషయాలు చెప్పాలి. ఎందుకంటే అతనే కనుక ఆ ఈశాన్యం మూసుకొని కానీ ఈశాన్యం బరువులు పెట్టి కానీ బతుకుతే కనుక మేము కూడా అంగీకరిస్తాం. కానీ అట్లాంటి చేయరు వాళ్ళు, కానీ వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని మూఢత్వాలను అయితే ఖండిస్తున్నారు, అది కూడా మేము సంతోషించాల్సిన విషయమే. వాస్తు అనేది లేనే లేదు, గాలి వెలుతురే వాస్తుని మనం ఇదివరకే ఈ కార్యక్రమం చెప్పుకున్నాం. ఏమనంటేనా గాలి వెలుతురు వాస్తు అంటే అన్ని చోట్ల బొక్కలు పెట్టుకొని చేసుకుంటే, ఈ కాలంలో ఏసీలు వాడుతూ ఉంటారు, బయట మధ్యాహ్నం అయితే బయట ఉండలేరు, అటువంటి ఇంకా వచ్చే ఎండల కాలం అయితే అసలు బతకలేరు. కానీ గాలి వెలుతురే అనుకుంటే మన ఎట్లయితే అది, కానీ దానికి ఒక ఖచ్చితంగా కొన్ని మెజర్మెంట్స్ కొన్ని పద్ధతులు అనేటివి మన అనుభవపూర్వకంగా, అంటే మన పూర్వీకులు కొంతమంది అనుభవించి చెప్పినవి, తదనంతరంలో కొంతమంది అనుభవించలేక ఏదో మక్కి నేర్చుకొని చేసినవి, దాని ఫలితంగా కొన్ని చెడు ప్రభావాలు కూడా కొంతమంది చెప్తున్నారు. వాటిని దయచేసి మీరందరూ కూడా నమ్మవద్దు. ఇక్కడ జరిగేది ఏంటంటేనా, ఎక్కడైనా సరే ఈశాన్యం మూల కానీ ఈ యొక్క ద్వారాలు ఖచ్చితంగా ఉండి తీరాల. బరువులు ఎట్టి పరిస్థితుల్లో మేము చాలా చోట్ల పోయిందంటే చాలా ఇళ్లలో కూడా ఈశాన్యం మూల పొరగ పెడతా ఉంటారు. ఎందుకంటే అక్కడ ద్వారం ఉంటుంది, గడికి ఇళ్ళంతా ఊడ్చుకొని వచ్చేసి అక్కడ ఆ పొరగ రెండు ఉంటాయి. ఇంకా దరిద్రం ఉండకపోతే ఎట్లుంటుంది చెప్పండి. అట్లా అంటే ఈశాన్యం మూల దేవస్థానం మన పూర్వీకులు చెప్పినారు, అంటే అంత పవిత్రంగా చూసుకోవాలి. అంత మాత్రం చేత అక్కడ ఈశాన్యం మూల పూజ గది పెట్టి అక్కడ హారతులన్నీ ఇచ్చి పొగలన్నీ వేసి అది బంధించేసేస్తేనా అక్కడ వచ్చే ఎనర్జీ ఇంటి మొత్తానికి ఈశాన్యం ఆయువు వంటిది. మన భూమి తిరిగే విధానం కూడా 25 డిగ్రీల తేడా టిల్ట్తో ఈశాన్యం మనం తిరుగుతూ ఉంటుంది. అంటేనా మీకు అందుకే ఉత్తరాయణం దక్షిణాయన కాలం చూసుకున్నప్పుడు సూర్యుడు తూర్పు వైపు అటు ఇటు పరిభ్రమిస్తూ ఉంటాడు, అంటే ఎక్కువగా ఈశాన్యం వైపే పరిభ్రమణం జరుగుతుంది. ఇట్లా దక్షిణం వైపు ప్రయాణం జరిగినప్పుడు మనకు దక్షిణాయన కాలం జరుగుతుంది, ఉత్తరం వైపు ప్రయాణం జరిగినప్పుడు ఉత్తరాయణ. నేను చెప్పేది ఎక్కడంటేనా, సహజంగా అన్ని ప్లాట్లు కూడా 25 డిగ్రీల వరకు టిల్ట్ అయి ఉంటాయి, కొన్ని 45 డిగ్రీల వరకు కూడా టిల్ట్ అయి ఉంటాయి. కానీ 20 డిగ్రీలు టిల్ట్ అయి ఉంటాం మీకు ఉత్తరం దక్షిణం గమనించవచ్చు. ఖచ్చితంగా 5 డిగ్రీల లోపు ఉండే ప్లాట్లలో అయితేనే ఉత్తరాయణ దక్షిణాన్ని మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ఉంటేనే వీటిని అబ్జర్వ్ చేయొచ్చు. ఇట్లా ఈశాన్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అక్కడ ఖచ్చితంగా ద్వారం ఉండేటట్టు చూసుకొని, సపోజ్ మేము ఉత్తర ద్వారం తూర్పు ద్వారం 2 ఇస్తాం, ఇచ్చినప్పుడు ఒక మూల ఖచ్చితంగా ఏదో ఒక ద్వారం ఇవ్వాలి. ఇచ్చినప్పుడే అక్కడ డెవలప్మెంట్ ఉంటుంది. ఈశాన్య ద్వారం లేని ఇల్లు అభివృద్ధి లేని ఇల్లు అవుతుంది, పిల్లలు లేని ఇల్లు అవుతుంది. తర్వాత అక్కడ ఏదైనా దోషాలు చేసుకున్నారనుకోండి, సంతానమే లేని పరిస్థితులు కూడా చాలా ఉన్నాయి. కొంతమంది ఇటీవల ఏం చేస్తున్నారంటే లేఅవుట్లలో కానీ ఇక్కడ ఇళ్ళు కట్టుకునేటప్పుడు కార్ పార్కింగ్ పర్పస్ అనే ఉద్దేశంతో, అంటే వేరే ఇంట్లో వాళ్ళు ఉంటారు, బాగా డబ్బులు సంపాదించుకొని ఉంటారు, ఇప్పుడు వెళ్ళి ఒక కారు కొనుక్కొని ఆ ఇంట్లో పోవాలని ఆలోచన. దీనికి పెట్టిన 1 కోటి 2 కోట్ల లెక్క ఇంటికి, ఈ కారుకి పెట్టిన ఒక 50 లక్షల డబ్బు, మొత్తం అన్నీ పోయి సంతానం ఇబ్బంది పడి చాలామంది కూడా ఆ కార్ పార్కింగ్ కోసం అది వదిలిపెట్టి చాలా ఇబ్బంది పడదు. ఇది ఉదాహరణ చెప్తున్న విషయం, ఎందుకంటే సహజంగా ఇవన్నీ జరుగుతున్నాయి ఇక్కడ. కాబట్టి
మీరు ఇటువంటివి చాలా జాగ్రత్తగా గమనించుకొని మంచి ప్లాన్ తీసుకొని వాస్తుని పాటిస్తూ ఉంటే మీకు ఎప్పుడైనా సరే వాస్తు సక్రమంగా ఉన్న చోట, దోషాలు లేని చోట మీకు అపారంగా లాభం లేకపోతే నష్టం అయితే ఉండనే ఉండదు. ఇది మేము ఘంటాపదంగా చెప్పగలం. శ్రీ సుదర్శన్ చెప్పగలిగేది అదే. అలాగే మెట్ల విషయానికి వచ్చేసరికి కూడా వాస్తు ప్రకారం ఎటు సైడ్ పెట్టాలి అనేది ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అవుతోంది ఇప్పుడు. సో ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు మెట్లు పెట్టుకునే సందర్భంలో తూర్పు లేదా వాళ్ళ కన్వీనియంట్ బట్టి ఎట్లా అంటే అట్లా ఇప్పుడు ఫ్యాషన్గా, డిజైన్గా లేదా ఆర్కిటెక్చర్గా. గురువు గారు అక్షయ అని హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. అక్షయ మాట్లాడండి. చెప్పండి అక్షయ గారు. నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మన బీరువాని ఇప్పుడు ఏ వాస్తు సైడ్ పెట్టుకుంటే మంచిదండి? బీరువానా అండి? అవును. ఓకే అండి, చాలా మందికి ఉండే సందేహం మీరు అడిగినారు, చాలా మంచిది, సంతోషం. ఈ కాలంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఒక 2 ఏళ్ళ నుంచి 3 ఏళ్ళ నుంచి ఉత్తరంలో బీరువా పెట్టండి, అది దక్షిణం చూస్తూ ఉండాలా, మీరు ఉత్తరం చూస్తా డబ్బులు పెడితే ఆ డబ్బులు వచ్చేసి కుబేరుని దగ్గర వెంటనే ఉంటుంది కాబట్టి మీకు అపారంగా మళ్ళీ కుబేరుడు మీకు డబ్బు ఇస్తారంటారు. నేను ఒకటి ఇక్కడ అడగదలుచుకున్నా, కుబేరు ఎంతసేపు ఉండి మీకు డబ్బు, ఆయన కుబేరు దగ్గర మీ డబ్బు పెడితే ఎట్లయితే అది. తర్వాత వాస్తు ప్రకారంగా మన రూల్స్ ప్రకారం, వాస్తు రూల్స్ ప్రకారము చూసుకున్నట్లయితే, వాస్తు నియమాల ప్రకారం, బరువుల ప్రకారం చూసుకున్నట్లయితే నైరుతిమూల బరువు ఉండాలా, తర్వాత దక్షిణము పడమరలో బరువు ఉండాలా, ఆగ్నేయం వాయువ్యంలో బరువు ఉండాలా. ఈ లెక్కన మనం చూసుకున్నప్పుడు ఉత్తరంలో బరువు పెడితే దక్షిణం కాలవుతుంది, ఒక రూమ్లో కానీ ఒక ఇంటిలో కానీ. అటువంటి సందర్భాలలో ఈ యొక్క ఉత్తరంలో బీరువా పెట్టినప్పుడు బరువులు అయ్యి స్త్రీకి గుదిబండగా మారి ఆర్థికంగా దెబ్బతిని ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ ఉత్తరంలో బీరువా పెట్టరాదు, అది నెంబర్ 1 ఖండన. తర్వాత రెండోది ఏంటంటే నైరుతి మూల మీకు అక్కడ బెడ్రూమ్లో కానీ, సహజంగా నైరుతిలో బెడ్రూమ్ అనేది ఇస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది కొన్ని చోట్ల అయితే పూజ గది కూడా కొన్ని చోట్ల ఉంది నైరుతిలో. అంటే ఇక్కడ తెలంగాణ ఏరియాలో కొన్ని మేము అబ్జర్వ్ చేసినప్పుడు కొంతమంది కొన్ని చోట్ల వాయువ్యంలో కూడా పూజ గది పెట్టుకుంటున్నారు. అటువంటివన్నీ చేయకుండా ఖచ్చితంగా ఒక రూమ్లో, సపోజ్ బెడ్రూమ్లో అవకాశం లేదు, లేదా దక్షిణం గదిలో కానీ, ఉత్తరం గదిలో, పడమర గదిలో కానీ, వాయువ్యం గదిలో కానీ ఏదైనా అవకాశం అక్కడ కూడా నైరుతి మూలనే ప్రిఫర్ చేయండి. ఆ నైరుతి మూల బరువు అపారంగా ఉందంటే ఆ పక్కనైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా సరే బీరువాలు ఉత్తరం కానీ తూర్పు కానీ చూస్తూ ఉండాలా. మీరు పెట్టే డబ్బులు దక్షిణం కానీ పడమర కానీ చూస్తూ పెడతా ఉండాలి. ఇక్కడ నైరుతి నేను ప్రధానంగా చెప్తానంటే రాక్షసుని దగ్గర ఉండేటివి ఏదే కానీ ఎవరు తీసుకోలేరు. నైరుతి రాక్షస స్థానంగా మన వాళ్ళు పూర్వీకులు చెప్పారు. అని మీకు తెలియని ఏముంది అంటే గట్టితనం అక్కడ. ఇంకా ఆ డబ్బు అక్కడ పెట్టిన తర్వాత ఇంకా పోకూడదు. లేదు సార్ మేము అక్కడ పెడుతున్నా కూడా పోతా ఉందంటే అది వేరే విషయం. ఒకవేళ లేదు ఉత్తరంలో ఈ మహానుభావులు పెట్టమని చెప్పినారు, అక్కడ మీరేం చేయొచ్చు అంటే ఏదైనా ఒక సంచి కానీ అటువంటిది పెట్టుకొని తాత్కాలికంగా మనం తీసుకునేటువంటివి అంటే ఒక 100, 500, 1000 రూపాయలు అటువంటి చిన్న చిన్న మొత్తాలు అక్కడ పెట్టుకొని కాబట్టి మీరు ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండొచ్చు. కానీ బీరువాలో డబ్బులు పెట్టేది కానీ, అధికంగా డబ్బులు పెట్టే స్థానం మాత్రం ఖచ్చితంగా నైరుతి స్థానం. ఆ డబ్బును ఎవరే కానీ తీసుకోలేదు, అది ఎంతసేపు మీకే ఉపయోగపడుతుంది. మల్లేష్ అని హైదరాబాద్ నుంచి కూడా కాల్ చేస్తున్నారు. మల్లేష్ మాట్లాడండి. చెప్పండి మల్లేష్ గారు. నమస్కారం మల్లేష్ గారు, చెప్పండి. నాకు మ్యారేజ్ అయితే లేదు సార్. ఎన్ని సంవత్సరాలండి మీకు? ఏంటండి? ఎన్ని సంవత్సరాలు మీకు? నాకు ఇప్పుడు 25 ఇయర్స్ అండి. 25 ఇయర్స్ అంటే 30 వరకు. ఈ కాలంలో వచ్చేసి 30 జనరల్ అయిపోయింది. ఎందుకంటే ఉద్యోగం రావాలా, అవతల పిల్లనిచ్చేటోళ్ళు కూడా ఇన్ని చూస్తున్నారు కాబట్టి ఒకసారి ఎందుకైనా డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే ఒకసారి అవి మాకు చూపించండి, మా అపాయింట్మెంట్ తీసుకొని. లేదంటేనా ఒకవేళ ఇంట్లో వచ్చేసి ఈ అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ మ్యారేజ్ కావడం లేదంటే వాయు దోషం ఉండొచ్చు, అది ఉత్తర వాయు దోషం ఉండొచ్చు. తర్వాత పశ్చిమ వాయు దోషం మగ అబ్బాయి విషయంలో ఉండొచ్చు. అటువంటివి కూడా ఏదన్నా ఉంటే ఒకసారి చూసుకొని దాని జాగ్రత్త సరి చేసుకోవాలి. అలాగే మనం ఇంత ముందుకు మాట్లాడుతున్నట్టు మెట్ల గురించి, మెట్లు ఎటువైపు ఉంటే మంచిది అనేసి అని చెప్పి. మెట్లు ఖచ్చితంగా అండి తూర్పులో కానీ తూర్పులో కానీ ఉత్తరంలో కానీ ఈశాన్యం వైపు అస్సలు వేయకూడదు. ఈశాన్యం వైపు మెట్లున్న చోట సంతానం లేదు, డెవలప్మెంట్ లేదు. ఈ కాలంలో అయితే ఎవరు కట్టడం లేదు, కానీ గతంలో కొంతమంది కట్టేది మేము చూసినాము, అక్కడ పాల్గొట్టించాము కూడా. ఈ మెట్లను ఎప్పుడైతే మీరు పాల్గొడతారో అప్పుడు మీకు వెంటనే డెవలప్మెంట్ స్టార్ట్ అవుతాయంటే వాళ్ళు పని మొదలుపెట్టినాయంటే వాళ్ళకు కూడా. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈరోజు పాల్గొట్టాం కదా సార్ రేపే సంతానం వస్తాయని మీరు అడగచ్చు. అట్లా ఏం ఉండదు. ఎందుకంటే ఒక 2 ఏళ్ళకైనా సరే ఆ రిజల్ట్ అనేది మీకు వాస్తుబద్ధంగా అనుసరించినప్పుడు ఎట్లాగో 1 ఇయర్ కావాలి, కన్సీవ్ కానీ 3 మంత్స్ అయినా పడుతుంది. అటువంటి సందర్భాలు అనేవి జరుగుతూ ఉంటాయి. తర్వాత ఆగ్నేయంలో ఇవ్వచ్చు. మామూలుగా మనం ప్రిఫరెన్స్ చేసే మెట్లు ఇచ్చే చోట ఏంటంటే కొంతమంది ఏంటంటే లిఫ్ట్తో కలిపి మెట్లు కడుతున్నారు. లిఫ్ట్తో మెట్లు కట్టుకునేటప్పుడు తూర్పు ఆగ్నేయంగా మెట్లు కట్టుకోవాలి. అంటే ఆగ్నేయంలో మెట్లు వెళ్ళిపోవాలి, ఆ మెట్లకు రోన్ దిగుతలకి వచ్చేసి ఆ లిఫ్ట్ ఉండాలి, మెట్లు కమ్ లిఫ్ట్ వచ్చినప్పుడు. తర్వాత దక్షిణంలో కూడా మెట్లు కట్టుకోవచ్చు, నైరుతి మూల కట్టుకోవచ్చు, పడమరలో కట్టుకోవచ్చు. అంటే నైరుతి మూల మెట్లు వచ్చేసి తూర్పు ఫేసింగ్, ఉత్తరం ఫేసింగ్ ఇళ్ళకి కట్టరాదు. ఎందుకంటే అక్కడ మళ్ళీ వెళ్ళి అక్కడ మీకు స్పేస్ కూడా కంజెస్టెడ్ అవుతుంది, ఎన్ని సమస్యలు అవుతాయి.
తర్వాత ఉత్తరం పడమర దక్షిణం వాటికైతేనా ఆ విధంగా కట్టుకోవచ్చు, అవేం సమస్య లేదు. తర్వాత వాయుంలో ఉత్తర వాయుంలో కానీ మనం ప్రాథమికంగా ఈ మెట్ల విషయంలో ఎక్కడ మేము అబ్జర్వ్ చేస్తామంటేనా ఉత్తర వాయువ్యము తూర్పు ఆగ్నేయం ఇవ్వడానికే ప్రయత్నం చేస్తాం, అది ఏ ఫేసింగ్ ఇన్లో అయినా సరే. ఎందుకంటేనా అక్కడ మనం 6 అడుగులు మెట్లకు వచ్చినప్పుడు ఇంకొక అడుగు ఎక్స్ట్రాగా అక్కడ స్థలం వదిలిపెట్టి మొత్తము బీమ్ల మీద కనుక మెట్లు ఇచ్చినట్లయితే స్థలం ఎక్కువగా అక్కడ ఉంటుంది. కాబట్టి ఒకవేళ పడమర ఫేసింగ్ కానీ దక్షిణ ఫేసింగ్ కానీ ఉంటేనా ఈ సమస్య లేకుండా, అంటే ఏదైతే కొలతల ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అదే కనుక ఈ మెట్లతో కలిపి ఒకవేళ పడమర ఫేసింగ్ కానీ దక్షిణ ఫేసింగ్ కానీ పిల్లలు వేసి ఇచ్చారనుకోండి, అప్పుడు ఏమైతే మళ్ళీ అక్కడ కొలతల ప్రాబ్లం వస్తాయి. దానివల్ల ఏమిటంటే పడమర తూర్పు దోషం జరిగిందనుకోండి పురుషులకు, దక్షిణము ఉత్తరం దోషం జరిగిందనుకోండి స్త్రీలకు, తర్వాత ఆయా మూలను బట్టి అగ్ని ప్రమాదాలు కానీ మరణాలు కానీ వ్యాజ్యాలు కానీ గలాటాలు కానీ లేదా అభివృద్ధిలో కుంటుపడడం కానీ సంతానం లేకపోవడం ఇటువంటి సహజంగా జరుగుతూ ఉంటాయి. అవి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే వాస్తుకు సంబంధించి ఇంటి ముందు ప్రతిమ పెట్టాలి, దేవుడి ప్రతిమ లేకపోతే ఏదైనా చెట్టు అనేసి అని చెప్పి కూడా ఈ మధ్య ఎక్కువ వింటూ ఉంటాం. అది పెట్టడం వల్ల పరిష్కారం అవుతుందంటారా గురుగారు? ఖచ్చితంగా అటువంటి వాటి వల్ల పరిష్కారమే కాదు. చాలామంది వీధి పోట్లకు ఏం చేస్తుంటారంటే విఘ్నేశ్వరం పెడితే ఆయనకు వదిలేస్తాంలే మనం చూస్తాంలే అంటారు. అలా ఎలాగైతుంది? మీరు చేసే ప్రయత్నం మీరు చేస్తే విఘ్నేశ్వరుడు మిమ్మల్ని కాపాడుతాడు. ఈ వీధి పోట్ల విషయానికి వచ్చినప్పుడు అదే నేను ప్రతిమ గురించి మనం అడిగాను కాబట్టి ఇక్కడ వీధి పోట్లు ప్రధానంగా ఉపయోగిస్తున్నారు. తర్వాత ఈశాన్య గదిలో పూజ చేయాలి కాబట్టి అక్కడ ఒక పటాన్ని పెట్టి వదిలేస్తే మిగతా దోషాలు ఏమున్నాయి అవే చూసుకుంటారంటారు. అవే చూసుకుంటారు వాళ్ళే, కానీ ఎప్పుడు చూసుకుంటారు? మీ ప్రయత్నం కూడా ఉండాలి. ఇప్పుడు సపోజు మనిషికి ఏదైనా సరే ఒక అనారోగ్యం కలిగింది, దేవుని మీద భారం వేసి అట్లా ఇంట్లో కూర్చుంటే అవుతుందా? లేదు కదా. హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలా, లేదా కనీసం ఒక ఆర్ఎంపీ డాక్టర్కి వెళ్ళి మాత్రలు తీసుకోవాలి, లేదా కనీసం మెడికల్ షాప్ కన్నా వెళ్ళి ఏదో టాబ్లెట్ తీసుకుని వేసుకుంటేనే అది పరిష్కారం అవుతుంది. అలాగే ఈ వాస్తులో కానీ రత్నంలో కానీ కాలంలో కానీ. అలాగే గురుగారు శ్రీనివాస్ అని శ్రీకాకుళం నుంచి కాల్ చేస్తున్నారు, ఆయనతో మాట్లాడారు. శ్రీనివాస్ గారు మాట్లాడండి. చెప్పండి శ్రీనివాస్ గారు. గురువుగారు నమస్కారం. నమస్కారం, చెప్పండి. గురువుగారు ఏళ్ళనాటి అంటే 12 సంవత్సరాలు ఉంటుంది కదా. ఏళ్ళనాటి శని వచ్చేసి 7.5 సంవత్సరం ఏళ్ళనాటి శని అండి. అర్ధాష్టమ శని 2.5 సంవత్సరము, అష్టమ శని వచ్చేసి 2.5 సంవత్సరం, మొత్తం 5 ఒక 7.5 12.5 సంవత్సరం ఉంటుంది. కానీ ఏళ్ళనాటి శని మాత్రం 7.5 సంవత్సరమే. అయితే ఈ యొక్క ఏళ్ళనాటి శని కానీ ఈ వీటి వలన ఏమవుతుందంటే కనుక మనిషి ఏదైనా సరే పని చేయలేని, అంటే దాన్ని మజ్జు అంటారు చాలామంది, లేదా మదము, ఆయనకు పేరు కూడా శనేశ్వరం మందగమన అని ఉంటుంది. అంటే ఏ పని చేయాలన్నా పొద్దున్నే లేచి 6 గంటలకు లేచి పని మీద పోవాలా, పోబుద్ధి కాదు. ఇటువంటి ఏళ్ళనాటి శని కానీ అష్టమ శని కానీ అర్ధాష్టమ విషయంలో అంటే సహజంగా నాకు తెలిసి వచ్చి 80% మందికి ఇవే జరుగుతూ ఉంటాయి. మిగతా ఒక 10% ఎట్లా మనం ఎక్సెప్షన్ చేయొచ్చు అంటే వాళ్ళకి శని అనుకూల స్థితిలో ఉంటే, యోగకారకుడై ఉంటే ఈ ఏళ్ళనాటి శని వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని బలహీనమైన స్థానంలోకి వచ్చినప్పుడు అది కూడా కొంచెం చూసుకోవాలి, చూడండి. అలాగే సంతోష్ అని చెప్పి అల్వాల్ నుంచి కాల్ చేస్తున్నారు. సంతోష్ గారు మాట్లాడండి. చెప్పండి సంతోష్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సార్ నాది ఉత్తరాభాద్ర అండి. మీనరాశి. ఇప్పుడు గ్రహస్థితి సడన్ స్టార్ట్ అయింది అన్నారు, ప్రస్తుతం ఎలా ఉంటుంది? అలాగే ఏ దిశగా పడుకుంటే బెటర్? అంటే ఉత్తరానికి పడుకోమంటారు, అంటే పడుకోవడానికి కాలు ఉత్తరానికి చేస్తే బెస్టా లేకపోతే తూర్పుకి చేయడం మంచిదా అని చెప్పి నా సందేహం. సంతోషం. ఇక్కడ వచ్చేసి ఏళ్ళనాటి శని మీకు 7.5 అనేది జరిగిందా, స్టార్ట్ అవుతుంది మీరు అంటున్నారు. కానీ అంత మాత్రాన స్టార్ట్ అవుతుంది అనేసి భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మన జాతకంలో కొన్ని గ్రహాలు మంచి చేసేటివి ఉంటాయి, కొన్ని చెడు చేసేటివి ఉంటాయి. కొందరికి అన్నీ చెడు చేస్తాయి, కొందరికి అన్నీ మంచి చేస్తాయి. కానీ అన్నీ వచ్చేసి చాలా మందికి మంచి చేయవు. ఎందుకంటే కనీసం అంటే మనకుండే 9 గ్రహాల్లో 5 గ్రహాలు గొప్పగా యోగించినాయంటే దానికి గొప్ప జాతకం అని చెప్పాలి. ఇట్లా మీకు ఒక 7.5 అని మీకు మంచి చేస్తా చెడు చేస్తా అని జాతకాన్ని బట్టి మనం చెప్పగలము. తర్వాత మీరు అడిగిన ప్రశ్నకు పడుకునే విధానం ఏ విధంగా ఉండాలంటే కనుక ఉత్తరం కాళ్ళు పెట్టే నిర్దించాలి. అంటే వేరే ఊరికి పోయినప్పటికి కూడా పరగృహానికి వెళ్ళినప్పుడు కూడా ఉత్తరం కాళ్ళు పెట్టి నిద్రించాలి. దక్షిణం తల పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లో కానీ ఉత్తరం తలబెట్టి నిద్రపోరాదు. ఇది మీకు ఉదాహరణ చెప్పాలంటే ఇంకా మనం డెప్త్గా ఖచ్చితంగా మనం చెప్పుకోవాలంటేనా శవాన్ని కూడా ఉత్తరం తలబెట్టి పడుకొని భూస్థాపితం చేయరు. కేవలం శ్మశానం దగ్గర లేకపోయినప్పుడు మాత్రమే, అంటే ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రమే ఉత్తరం తలబెట్టి శ్మశానం తీసుకెళ్తారు. కానీ శ్మశానంలో బూడ్చేటప్పుడు కానీ చనిపోయినప్పుడు కానీ దక్షిణమే తలబెడతారు కానీ పెట్టరు. కాబట్టి దీని పరిస్థితి బట్టి మీరు ఆలోచన చేయండి. ఉత్తరం తలబెడితే ఎంత ప్రమాదకరమో సైంటిఫిక్గా కూడా కొంతమంది పాశ్చాత్యులు దీన్ని గుర్తించింది ఏంటంటే మనిషి బ్రెయిన్లో ఆ యొక్క సమస్యలు అంటే ఏ విధంగా ఫ్లక్చువేషన్, బ్లడ్ ఫ్లక్చువేషన్లో కానీ అంటే మనకు సహజంగా
మనము ఈ యొక్క శరీరాన్ని కూడా చూసుకున్నప్పుడు తల నార్త్ పోలు, కాలం వచ్చి దక్షిణము అని చెప్తారనమాట. అట్లాగే ఇప్పుడు ఎప్పుడైతే రెండు సజాతి ధృవాల మధ్య వికర్షించుకుంటాయి, రెండు విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి, మనకు కూడా సైన్స్లో మీరు ఆల్రెడీ 7వ తరగతి 8వ తరగతి ఆ కాలంలో మీరు చదివింటారు. అట్లాగే అందుకే అనమాట, ఎందుకంటే ఆ విధంగా పడుకుంటే దక్షిణము తలబెట్టి పడుకోవడం అనేది చాలా ఉత్తమము. బ్రెయిన్ చాలా బాగుంటుంది, బీపీలో ఎటువంటి సమస్యలు ఉండవు, అలాగే షుగర్ ఇటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా దానికి సొల్యూషన్ దొరుకుతూ ఉంటుంది. ఇంకా అదర్వైజ్ మన లేదు సౌకర్యము లేదా కొన్ని రూమ్లలో సౌకర్యం ఉండదు కాబట్టి తూర్పు తలబెట్టి పడుకోవద్దు. తూర్పు కాళ్ళు పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా పడుకోకూడదు. అది ఇంకా సాధ్యం కాని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో పెట్టచ్చు. కానీ సూర్యభగవాన్ మన ప్రత్యక్ష పరమాత్ముడు, ఆయన కాళ్ళు పెట్టి మనం అంటే అది ఎంత తప్పో మీరే ఆలోచన చేయండి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కానీ దక్షిణము తప్పితే తూర్పు తలబెట్టి పడుకోవాల్సింది తప్ప వేరే పనికిరాదు. అలాగే వైష్ణవి హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. వైష్ణవి మాట్లాడండి గురువు గారితో. హలో, చెప్పండి వైష్ణవి గారు. గురువు గారు, జాబ్ ట్రై చేస్తున్నా. సో 3-4 సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేశాక నాకు జాబ్ ప్రశ్న క్లారిటీగా లేదండి. వైష్ణవి గారు కొంచెం గట్టిగా మాట్లాడండి, మీకు వాయిస్ వినిపిస్తోందా? హలో, చెప్పండి. నేను 3-4 ఇయర్స్ నుంచి జాబ్ ట్రై చేస్తున్నా. సో నాకు 2-3 జాబ్ ట్రై చేశాకనే దొరుకుతలేదా? 3-4 ఇయర్స్ జాబ్ దొరకట్లేదు అంతేనా? సరే అండి, ఇక్కడ ఏంటంటే మీరు అడిగిందని సమాధానం చెప్తా ఇవ్వండి. మీ డేట్ ఆఫ్ బర్త్ టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలంటే ఆ యొక్క దశ అనేది జరుగుతూ ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనిషిని, మీ ఇందాక చెప్తే కదా, మీరు ఎంత ప్రయత్నం చేసినా అది ప్రయత్నం నెరవేర్చనియదు. అంటే దానికి ఎక్కడ ఏమి యాక్టివేషన్ అయ్యొచ్చు, మీ జాతకంలో వచ్చేసి 12వ స్థానం, కానీ ముఖ్యంగా 12వ స్థానం యాక్టివేషన్ అయితేనే ఆ యొక్క శరీరాన్ని ముందుకు అనేది పోనీయదు. అటువంటి ఏదైనా జరిగిందో ఒకసారి చూసుకోవాలి. ఇంటిలో చేసి ఉద్యోగం రావట్లేదు, బ్రతుకు తెరివి ఉండట్లేదు అంటే ఉత్తరంలో కానీ, ఈశాన్యంలో కానీ, తూర్పులో కానీ, ఈ మూడు ఏంటంటే ఒకటి డబ్బు స్థానం, ఒక వృద్ధి స్థానం, ఒకటి వచ్చేసి కొంచెం మనం ఏదైనా పని చేయగలిగే శక్తిని ఇచ్చే స్థానం. మనకు సూర్యుడే కదా అనంత శక్తిని ఇచ్చేది, వేరే ఎవరివ్వరు. కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు అంటే మిగతా దిక్కులు ఉపయోగపడడం అంటే వాటి యొక్క ఫలితం వాటి వేరు ఉంటుంది. ఈ విధంగా మీరు చూసుకున్నప్పుడు అక్కడ ఏదైనా సరే వాస్తుపరంగా కానీ లేదంటే ఈ పరంగా కానీ కొద్దిగా మీరు చూసుకొని రెక్టిఫై చేసుకొని ఖచ్చితంగా ఉద్యోగం లభిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గురువు గారు. అలాగే చూసారు కదా, ఇది ఇవాల్టి శ్రీ సుదర్శన వీక్షణం. అలాగే మీకు ఒకవేళ గురువు గారిని ప్రత్యక్షంగా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి అలాగే అపాయింట్మెంట్ బుక్ చేసుకొని మీరైతే మాట్లాడచ్చు. అలాగే రేపటి శ్రీ సుదర్శన వీక్షణంలో మళ్ళీ కలుద్దాం. సలహాల కోసం సంప్రదించండి ప్రముఖ వాస్తు రత్న కాల నిపుణుడు నివారికా తేజం శ్రీ చెన్నా సుదర్శన్ గారు. శ్రీ సుదర్శన నిలయం, ఇంటి నెంబర్ 23-126-1, మహేంద్రనగర్, ప్రొద్దుటూరు, కడప జిల్లా. పిన్ కోడ్ 516360. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 9391674831, 9440114741, అలాగే 9505899971, 9989755311. శ్రీ సుదర్శన వాస్తు గురించి మరింత సమాచారం కోసం గూగుల్ సెర్చ్ లో శ్రీ సుదర్శన వాస్తు అని ఖచ్చితమైన స్పెల్లింగ్ లో తెలుసుకోవచ్చు.